జాగ్రత్త. బెల్లం ఉందా? స్తోత్రం చెప్పాలి. బెల్లం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. బెల్లం ఉన్నప్పుడు ఆదివారం ఏంటక్కయ్య చర్చికి రాలేదంటే, నాకు ఎక్కడ కుదిరిద్ది అన్నయ్య, ఈరోజు అన్నయ్యలు వదిన వాళ్ళు అందరూ వచ్చారు అన్నయ్య, మరి వాళ్ళకి వండి పెట్టాలి కదా. అబ్బాబ్బాబ్బాబ్బా, ఒకరికేమో చికెన్ ఫ్రై చేశాను అన్నయ్య, ఒకరికేమో చక్కగా చేపలు పులుసు పెట్టాను అన్నయ్య, ఇంకొకరికేమో రొయ్యలు ఎగిరేసాను అన్నయ్య. చర్చి మానేసి తర్వాత అందరూ వెళ్ళిపోతారు. అక్కయ్య, చర్చిలో పెట్టే సాంబార్ అన్నం తిని బతుకుతావు అమ్మయ్య అక్కయ్య. అర్థమవుతుందా మీకు? ఆ పాస్కారు సాంబార్ అన్నం పెడితే బాగుండు. మా చర్చికి చాలామంది అలాంటి సాక్ష్యాలు చెబుతుంటారు. అన్నయ్య, నేను ఒకప్పుడు ఎంతమందికి పెట్టేదాన్నో, నేను నిజంగా చదువుతున్నాను అన్నయ్య. ఆదివారం ఎప్పుడు వచ్చి దాన్ని ఎదురు చూస్తాను అన్నయ్య, ఎందుకంటే ఆదివారం అంతా అన్నం పెడతారు అన్నయ్య నాకు ఇక్కడ. అప్పుడు అక్కయ్య, అప్పుడు రాదమ్మా. ఏం లెవలే వేరు, ఈ లెవలే వేరు.